Hello everyone, welcome back to Creative Things by Nanchi Priya. ఈ వీడియోలో నేను ఉగాది స్పెషల్గా మ్యాంగో లీవ్స్తో ప్యారెట్స్ చేసి వాటితో డిఫరెంట్ తోరణ్ అది రెడీ చేయబోతున్నాను. సో ఈ తోరణ్ డిజైన్ నేను ఎలా చేశాను ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు కనుక నేను చేసిన డిఐవై ఐడియాస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోదు. అండ్ అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఇప్పుడు ఒక మ్యాంగో లీఫ్ తీసుకొని నేను ఇలా మిడిల్లో కట్ చేస్తున్నాను. ఆ మిడ్ రిబ్ ఉంది కదా, దానికి రైట్ సైడ్ ఉన్నది మనం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆ మిడ్ రిబ్ లేనిది రైట్ సైడ్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కిందది కొంచెం ఇలా పక్కకు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇంకొకటి ఉంది కదా, ఇంకొక పార్ట్ని ఆ మిడ్ రిబ్ పైన ఉండేలాగా చూసుకొని దాన్ని మిడిల్లో ఇది పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ సైడ్ ప్యారెట్కి ఫెదర్స్ లాగా కట్ చేస్తున్నాను సో దట్ లుక్ బాగుంటుంది. అండ్ అలాగే ఫేస్ దగ్గర బీక్ ఒక చిన్న వీ షేప్ కట్ చేస్తున్నాను సో దట్ అది బీక్ లాగా ఉంటుంది. అండ్ అలాగే హెడ్ని కొంచెం రౌండ్ చేస్తున్నాను సో దట్ ఇట్ విల్ లుక్ లైక్ ఏ ప్యారెట్. సేమ్ ఇలాగే నేను ఒక 10 ప్యారెట్స్ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక రెడ్ పెన్ అండ్ అలాగే బ్లాక్ స్కెచ్ తీసుకున్నాను. బ్లాక్ స్కెచ్తో ఐస్ పెడుతున్నాను. అండ్ అలాగే రెడ్ పెన్తో నేను ప్యారెట్కి నెక్ దగ్గర రెడ్గా ఉంటుంది కదా, అది ఒకటి పెడుతున్నాను. అండ్ అలాగే ప్యారెట్ బీక్ కూడా రెడ్ కలర్లో ఉంటుంది కదా, సో అది కలర్ చేస్తున్నాను. ఈ ప్యారెట్స్తో నేను తోరణ్ ఆల్రెడీ లాస్ట్ టైం ఉగాదికి షేర్ చేశాను. బట్ ఈ తోరణ్ డిజైన్ అనేది డిఫరెంట్. సో సేమ్ ప్యారెట్స్ యూజ్ చేస్తున్నాను బట్ మోడల్ అనేది డిఫరెంట్ అనమాట. ఎవరైనా అది కూడా చెక్ చేయకపోయి ఉంటే డెఫినెట్గా చెక్ చేసేయండి. నేను ఎండ్ స్క్రీన్లో కూడా ఆ వీడియో ఇస్తాను అండ్ అలాగే పైన కూడా ఇస్తాను. ఇలా నేను 10 ప్యారెట్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇవి పక్కన పెట్టేసి మనం ఇంకొక మ్యాంగో లీవ్స్ తీసుకొని ఇప్పుడు మెయిన్ తోరణ్ కింద మిడిల్లో వచ్చే తోరణ్ అనమాట ఇది. సో దానికోసం మ్యాంగో లీఫ్ని ఇలా రోల్ చేసి ఇలా స్టేపుల్ చేసేస్తున్నాను. అండ్ రోల్ చేశాక కింద ఇలా కొంచెం కాడ ఉండేలాగా చూసుకోవాలి. ఇలానే నేను రిమైనింగ్ లీవ్స్కి కూడా కొన్ని రోల్ చేసి పెట్టుకుంటున్నాను. మన డోర్ సైజుని బట్టి ఎన్నైతే అవసరం అవుతాయో అన్నీ ఇలా రోల్ చేసి పెట్టుకోవాలి. ఇలా లీవ్స్ అన్ని రోల్ చేసి స్టేపుల్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు కొన్ని ఫ్లవర్స్ కూడా తీసుకుంటున్నాను. ఇలా మనం రోల్ చేసుకున్న ఒక మ్యాంగో లీవ్ అండ్ అలాగే ఒక ఫ్లవర్ తీసుకొని మనం నార్మల్గా ఫ్లవర్స్ టై చేస్తాం కదా, సో అలా టై చేసుకోవాలి. ఇవి మనం సింగిల్ పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా నేను అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఇంకొక మ్యాంగో లీవ్స్ తీసుకొని వీటిని ఇలా ఒక జుమ్కాస్ లాగా, ఇది కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్గా షేర్ చేశాను. ఫస్ట్ అయితే ఇలా హాఫ్కి మిడిల్ రిబ్ అలాగే ఉంచేసి అటు ఇటు కూడా హాఫ్ వరకు లీఫ్ని ఇలా కట్ చేసుకొని అండ్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా నాట్ లాగా వేసుకోవాలి. ఇలా నాట్ లాగా వేసుకున్న తర్వాత మనకి ఇలా ఫామ్ అవుతుంది. దీంట్లో ఇప్పుడు మనం ఒక రోజ్ ఫ్లవర్ని ఇలా ఇన్సర్ట్ చేసుకొని అండ్ పైన ఉన్న మిడ్ రిబ్ ఉంది కదా, దాన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసి ఒక హ్యాంగింగ్ లాగా రెడీ చేసుకొని స్టేపుల్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే నేను 10 ప్యారెట్స్ చేసుకున్నాను కదా, ఇలాంటివి కూడా 10 చేసి పెట్టుకోవాలి.
ఇక్కడ నేను 10 హ్యాంగింగ్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ హ్యాంగింగ్స్ని అండ్ అలాగే ముందు చేసి పెట్టుకున్న ప్యారెట్స్ని కూడా స్టేపుల్ చేసేసుకోవాలి. ఈ హ్యాంగింగ్ కింద దానికి నేను ప్యారెట్ మిడిల్లో ఇలా స్టేపుల్ చేసేస్తున్నాను. సేమ్ ఇలాగే రిమైనింగ్ వాటికి కూడా స్టేపుల్ చేసేసుకోవాలి. కొన్ని ప్యారెట్స్ ఏమో రైట్ సైడ్ టర్న్ అయినట్టు, కొన్ని ప్యారెట్స్ లెఫ్ట్ సైడ్ టర్న్ అయినట్లు ఇలా స్టేపుల్ చేసుకుంటున్నాను. 5 అలా 5 ఇలా. అండ్ దెన్ ఇప్పుడు మనం ఒకదానికి ఒకటి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ టర్న్ అయిన ఉన్నవన్నీ కూడా 5 ప్యారెట్స్ నేను ఇటు ఇలా 1 by 1 అటాచ్ చేసేస్తున్నాను. అండ్ అలాగే ఇంకొక 5 రైట్ సైడ్ తిరిగినవి 1 by 1 ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఒక హ్యాంగింగ్ లాగా రెడీ చేసుకోవాలి. అలా మనం 2 హ్యాంగింగ్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్లవర్ అండ్ మ్యాంగో లీఫ్, ఇలా టై చేసుకొని వాటిని ఒక థ్రెడ్కి ఇలా ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇలా మన గుమ్మం సైజ్కి తగ్గట్లు మనం ఒక తోరణ్ లాగా ఇలా రెడీ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా ఇన్సర్ట్ చేసేసుకొని ముందు రెడీ చేసుకున్న 2 ప్యారెట్ హ్యాంగింగ్స్ అండ్ అలాగే ఈ మిడిల్ తోరణ్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి. నౌ లెట్స్ హ్యావ్ ఏ ఫైనల్ లుక్. నేను 2 ప్యారెట్ హ్యాంగింగ్స్ కూడా సైడ్ ఇలా హ్యాంగ్ చేశాను అండ్ అలాగే మిడిల్లో ఫ్లవర్స్ తోరణ్ ఇలా హ్యాంగ్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం ఈ బ్యూటిఫుల్ ప్యారెట్స్ మ్యాంగో లీవ్స్తో తోరణ్ని ఇలా రెడీ చేసి పెట్టుకోవచ్చు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తే ఆ పిక్స్ని నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ చెక్అవుట్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ DIY తోరణ్ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ మ్యాంగో లీవ్స్తో ప్యారెట్స్ తోరణ్ ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ అలాగే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ హిట్ చేయగానే పక్కనే ఆల్ అనే బటన్ వస్తుంది. ఆల్ అనే బటన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అండ్ అందరికీ కూడా విష్ వెరీ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ క్రియేటివ్ DIYs. Bye everyone, have a good day. See you again with a new video and also thank you for watching.